హాయ్ అండి, ఐఎమ్ రాధిక, సైకాలజిస్ట్. ఇవాల్టి వీడియోలో అసలు ఏదైనా గొడవ జరిగినప్పుడు మనము ఎందుకు అరుస్తాము, అది కూడా మనం ఇష్టమైన వాళ్ళ మీద ఎందుకు అరుస్తామో తెలుసుకుందాము. సాధారణంగా మనం గొడవ జరిగినప్పుడు అరిచేది వాళ్ళ ఎదుటి వ్యక్తి మీద కోపం రావడం వల్ల కాదు. ఆ సందర్భంలో మనం ఎలా ఫీల్ అవుతామంటే, వీళ్ళు మనల్ని పట్టించుకోవట్లేదు, నన్ను తక్కువగా చూస్తున్నారు, నా మాటకు విలువ ఇవ్వట్లేదు, నేను చెప్పిన దాన్ని అర్థం చేసుకోవట్లేదు అని మన ఈగో హర్ట్ అవుతుంది. అలా ఈగో హర్ట్ అయినప్పుడు లోపల చిన్నబుచ్చుకుంటాం. ఆ చిన్నబుచ్చుకున్నప్పుడు మన గొంతు రైజ్ అవుతుందనమాట. సో మన వాయిస్ రైజ్ అయ్యేది నేను ఇక్కడ ఉన్నాను అని వాళ్ళకి తెలియజెప్పడం కోసం, అంతేగాని వాళ్ళ మీద కోపంతో కాదు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. వైఫ్కి వచ్చారు. వైఫ్ ఆయన కోసం ఎదురు చూస్తున్నారు. వెంటనే రాగానే అడుగుతారనమాట, ఏమండి నేను పొద్దునుంచి అలసిపోయి ఉన్నాను, కొంచెం నాకు పని చేస్తారా, ఒక 10 minutes నాకు హెల్ప్ చేస్తారని. ఆయన అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చి చిరాకు పడుతూ, నా వల్ల కాదు, నేను ఇప్పుడే ఆఫీస్ నుంచి వస్తే నాకు పని చెప్తావేంటని గట్టిగా కేకలేసేస్తారు. ఈవిడ పొద్దున్నుంచి పిల్లల్ని చూసుకుని, వంట పని చూసుకుని, ఇంట్లో బాధ్యతలు చూసుకుని, బయట ఏమైనా చిన్న పనులు ఉంటే చూసుకుని, ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్ని పూర్తి చేసి ఆవిడ అలసిపోయింది. ఆవిడ అరుస్తారనమాట, మీరు ఎప్పుడు ఇంతే, నాకు ఎటువంటి హెల్ప్ చేయరు, నన్ను అర్థం చేసుకోరు, నన్ను మీ ఆఫీసే మీకు ఎక్కువ, నన్ను పట్టించుకోరు అని చెప్పి ఈవిడ అరుస్తారు. అక్కడ చిన్న విషయం ఏంటంటే, ఒక పాజ్ తీసుకొని హస్బెండ్ చెప్పచ్చు, ఇప్పుడే కదా వచ్చాను, ఒక పావు గంట ఆగి ఆ పని చూస్తాను అని చెప్పచ్చు. వైఫ్ కూడా ఓకే, మీరు ఒక 10 నిమిషాలు ఆగి రండి నాకు అని ఆవిడైనా అర్థం చేసుకోవచ్చు. లేదా తను అలసిపోయిన విషయం చెప్పచ్చు, పొద్దున్నుంచి నేను అలసిపోయి ఉన్నాను, అందుకే మిమ్మల్ని అడుగుతున్నానని ఆవిడ చెప్పచ్చు. కానీ అక్కడ అలా జరగదనమాట. ఇద్దరి మధ్యలో ఈగో క్లాష్ అవుతుంది. అసలు విషయానికి బదులుగా ఒకళ్ళనొకళ్ళు కరెక్ట్ చేసుకోవడం మొదలు పెడతారు. మీరు ఎప్పుడు అంతే, నేను అడిగితే నాకు హెల్ప్ చేయరు, నువ్వెప్పుడు ఇంతే, బయట అలసిపోయేస్తే నాకు పని చెప్తావు, ఇలాగా అసలు విషయాన్ని వదిలేసి పాయింట్ ఎక్కడికో వెళ్ళి ఒకళ్ళ మీద ఒకళ్ళు గట్టిగా అరుచుకుంటారనమాట. అలాంటప్పుడు ఏం చేయాలి? అరవకుండా ఒక 4 పనులు చేయొచ్చు. గొంతు పెద్దదిగా చేసి వాళ్ళ ఈగో దెబ్బతినకుండా ఉండేలాగా మామూలుగా చెప్పి ట్రై చేయొచ్చు. ఇంకొకటి, ఎదుటి వ్యక్తి అరుస్తున్నారు అనుకున్నప్పుడు ఒక్కసారి అరవకుండా నేను చెప్పేది వినండి కామ్గా అని వాళ్ళకి మనం చెప్పచ్చు. ఇంకొకటి, అరుస్తున్నప్పుడు ఒక చిన్న పాస్ తీసుకోవటం. ప్రతిసారి వాళ్ళని కరెక్ట్ చేయాలని చూసుకోకుండా అసలు వాళ్ళు ఏం చెప్తున్నారో వినడం కూడా ట్రై చేయొచ్చు. గుర్తుంచుకోండి, ఏదైనా గొడవ జరుగుతున్నప్పుడు అవతల వ్యక్తి సైలెంట్గా ఉన్నారు లేదా మీరు సైలెంట్ అయ్యారంటే అది వీక్నెస్ అని కాదు, దాన్ని ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటారు. అంటే గొడవ పెద్దదవకుండా చూడటం. అసలు ఎందుకు అరుస్తారు అంటే, ఏదైనా పెద్ద మన బ్రెయిన్కి థ్రెటనింగ్ ఇష్యూ ఉన్నప్పుడు బ్రెయిన్లో ఎమిగ్డాలా అనే డేంజర్ అలారం యాక్టివేట్ అవుతుందన్నమాట. దానివల్ల మన కంట్రోల్ తప్పి ఇలా పెద్దగా అరవడం జరుగుతుంది. సో మరి దాన్ని కామ్ చేయాలి అంటే మనం ఒక చిన్న బ్రేక్ తీసుకుంటే మనం ఆ బ్రెయిన్కి ఆ గ్యాప్ ఇచ్చిన వాళ్ళం అవుతాము, కంట్రోల్ తప్పకుండా ఉంటాము. సో అర్థమైంది కదా, ఎప్పుడైనా గొడవలు ఎందుకు మొదలవుతాయో అవతల వ్యక్తి మీద కోపం వల్ల కాదు, మనల్ని పట్టించుకోలేదన్న బాధ వల్ల మొదలవుతాయి గొడవలు, అరుపులు. సో మరి మీ రిలేషన్షిప్లో ఎలాంటి సమస్యలున్నా నాకు DM చేయండి. Thank you. Follow for more psychological updates. I am Radhika, signing off.